నేను శ్రీనివాస్. సాయి బాలాజీ ఇండి డిజైన్ ఇంటీరియర్స్ వైజాగ్ నుంచి. సో, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, అసలు వర్క్ ప్రొసీజర్ ఏంటి? మా వర్క్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దాన్ని బట్టి మీరు ఒకవేళ సొంతగా చేయించుకున్నా, వేరే వర్కర్స్ చేయించుకున్నా, ఒకవేళ మీరు ఇంటీరియర్స్ చేస్తున్నా మీకొక ఐడియా వస్తది. సో, మన ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కస్టమర్ కాల్ చేసిన తర్వాత మేము సైట్‌కెళ్ళి సైట్‌లో కస్టమర్‌కి కొటేషన్ అంటే మొత్తం మెజర్‌మెంట్స్ తీసి కొటేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఎంతవుతుంది ఏంటి అన్నది. దాని తర్వాత స్టెప్ మేము మొత్తం దాన్ని ఒకవేళ కస్టమర్ ఓకే. మాకు ఈ బడ్జెట్ ఫిగర్ ఫైనల్ అయ్యింది అంటే, దాని తర్వాత దాన్ని మొత్తం మనం 3 డిజైన్ చేస్తామండి. కంప్లీట్ టీవీ ప్యానెల్ ఎలా వస్తాయి, క్రోకరీ ఎలా వస్తుంది, కిచెన్ మొత్తం 3 ప్లానింగ్ ఇస్తాం. కొంతమంది కస్టమర్స్‌కి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని రీల్స్‌లోనో, గూగుల్‌లో సెలెక్ట్ చేసి ఉంటారు. వాళ్ళేంటంటే మాకు ఇలా కావాలి అని చూపించేస్తారు. వాటిలకి కొన్నిట్లకి మనం 3 చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాబట్టి మనం అదే చేసేస్తాం అన్నమాట. సో, దాని తర్వాత థర్డ్ ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ సీలింగ్ వర్క్ స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ సీలింగ్ చానెలింగ్ చేసి, దాని తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ చేసి, సీలింగ్ షీట్స్ ఫిక్స్ చేసి, సీలింగ్ వర్క్ కంప్లీట్ చేసి, సీలింగ్ అయిపోయిన తర్వాత మనం ప్లైవుడ్ వర్క్ స్టార్ట్ చేస్తాం. మీన్‌వైల్ ప్లైవుడ్ వర్క్ ఒక్కసారి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కస్టమర్‌తో కలర్ కాంబినేషన్ సెలక్షన్. అది సన్‌మైకా మనం కొటేషన్‌లో ఏదైతే ఇస్తామో అక్రిలిక్, సన్‌మైకా ఏదైతే ఇస్తామో మనం అది కస్టమర్‌కి దాని క్యాటలాగ్స్ ఇస్తాం. వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత సన్‌మైకా వర్క్ ఫినిష్ అవుతుంది. సన్‌మైకా వర్క్ ఫినిష్ అయిన తర్వాత అప్పుడు ఈ సీలింగ్‌లో లైట్ కటింగ్, ఎలక్ట్రికల్ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి, దాని తర్వాత మనం కంప్లీట్ వాల్ పెయింటింగ్ అది చేస్తాం. సో, పెయింటింగ్ గూడా అయిపోయిన తర్వాత మనకు ఫైనల్‌లో వచ్చేదేంటంటే గ్లాస్. ఈ వుడ్ వర్క్‌లో గ్లాసెస్ గాని, హ్యాండిల్స్ ఇలాగ ఏమన్నా ఉంటే మనం లోవర్స్ ఇలాంటివన్నీ ఉంటే అవన్నీ వాళ్ళకి ఫైనల్ చేసి తర్వాత సెకండ్ కోట్ ఫైనల్ పెయింట్ చేసి ఇచ్చేస్తాం. ఆ సెకండ్ కోట్ గూడా అయిన తర్వాత మీకు కావాలి అంటే కర్టెన్ రాడ్స్, బ్లైండ్స్, వాల్ పేపర్ ఇలాంటివి వస్తాయన్నమాట. సో, ఇది మన వర్క్ ప్రాసెస్ ఉంటుందండి. నేను శ్రీనివాస్. సాయి బాలాజీ ఇండి డిజైన్ ఇంటీరియర్స్ వైజాగ్ నుంచి. సో, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, అసలు వర్క్ ప్రొసీజర్ ఏంటి? మా వర్క్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దాన్ని బట్టి మీరు ఒకవేళ సొంతగా చేయించుకున్నా, వేరే వర్కర్స్ చేయించుకున్నా, ఒకవేళ మీరు ఇంటీరియర్స్ చేస్తున్నా మీకొక ఐడియా వస్తది. సో, మన ప్లాన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కస్టమర్ కాల్ చేసిన తర్వాత మేము సైట్‌కెళ్ళి సైట్‌లో కస్టమర్‌కి కొటేషన్ అంటే మొత్తం మెజర్‌మెంట్స్ తీసి కొటేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఎంతవుతుంది ఏంటి అన్నది. దాని తర్వాత స్టెప్ మేము మొత్తం దాన్ని ఒకవేళ కస్టమర్ ఓకే. మాకు ఈ బడ్జెట్ ఫిగర్ ఫైనల్ అయ్యింది అంటే, దాని తర్వాత దాన్ని మొత్తం మనం 3 డిజైన్ చేస్తామండి. కంప్లీట్ టీవీ ప్యానెల్ ఎలా వస్తాయి, క్రోకరీ ఎలా వస్తుంది, కిచెన్ మొత్తం 3 ప్లానింగ్ ఇస్తాం. కొంతమంది కస్టమర్స్‌కి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కొన్ని రీల్స్‌లోనో, గూగుల్‌లో సెలెక్ట్ చేసి ఉంటారు. వాళ్ళేంటంటే మాకు ఇలా కావాలి అని చూపించేస్తారు. వాటిలకి కొన్నిట్లకి మనం 3 చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాబట్టి మనం అదే చేసేస్తాం అన్నమాట. సో, దాని తర్వాత థర్డ్ ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ సీలింగ్ వర్క్ స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ సీలింగ్ చానెలింగ్ చేసి, దాని తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ చేసి, సీలింగ్ షీట్స్ ఫిక్స్ చేసి, సీలింగ్ వర్క్ కంప్లీట్ చేసి, సీలింగ్ అయిపోయిన తర్వాత మనం ప్లైవుడ్ వర్క్ స్టార్ట్ చేస్తాం. మీన్‌వైల్ ప్లైవుడ్ వర్క్ ఒక్కసారి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కస్టమర్‌తో కలర్ కాంబినేషన్ సెలక్షన్. అది సన్‌మైకా మనం కొటేషన్‌లో ఏదైతే ఇస్తామో అక్రిలిక్, సన్‌మైకా ఏదైతే ఇస్తామో మనం అది కస్టమర్‌కి దాని క్యాటలాగ్స్ ఇస్తాం. వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత సన్‌మైకా వర్క్ ఫినిష్ అవుతుంది. సన్‌మైకా వర్క్ ఫినిష్ అయిన తర్వాత అప్పుడు ఈ సీలింగ్‌లో లైట్ కటింగ్, ఎలక్ట్రికల్ వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి, దాని తర్వాత మనం కంప్లీట్ వాల్ పెయింటింగ్ అది చేస్తాం. సో, పెయింటింగ్ గూడా అయిపోయిన